అంటే వాళ్ళ తల్లిదండ్రుల సైడ్ తప్పు ఉందని అంటారా, లేకుంటే వాళ్ళ అత్తగారి సైడ్ తప్పు ఉందంటారా, లేకుంటే దయాకర్ది తప్ప, లేకుంటే కావాలని ఈమెనే చనిపోయి ఈమె తప్పు చేసింది అంటారా? ఈ అబ్బాయి ఎట్లా పట్టుకోగలుగుతారు, ఎట్లా ఇప్పగలుగుతారు? ఫస్ట్ ఒకవేళ ఈ అమ్మాయి పట్టుకుంటే అబ్బాయి ఇప్పిండా, మరి అబ్బాయి పట్టుకుంటే అమ్మాయి ఇప్పిందా? అది సాధ్యమే పనేనా? వాళ్ళు చెప్తున్న స్టోరీకి మీకేమనిపించింది? అంత పల్లెటూరు ఇంత క్రియేట్ చేస్తారా? ఇప్పుడు కనబడుతుంది కదా, మీకేమనిపిస్తుంది జెన్యున్గా? నాకైతే నిజం చెప్తున్నా, దేవుడు వచ్చి చెప్పాలి అని అనిపిస్తుంది. క్లారిటీగా అనిపిస్తుంది. ఇప్పుడు కన్న బిడ్డ చచ్చిపోయింది, వీళ్ళు ఎట్లా కాంప్రమైజ్ అవుతారు నాకు అర్థం కాదు. ప్రజలకు వాస్తవం తెలియకపోవడం అది చాలా బాధాకరం. ఇప్పుడు దొంగలు అయితేనే ఇల్లుకు తాళాలు వేసి వెళ్ళిపోతారు, అంటే ఇద్దరు దొంగలే కదా. ఇప్పుడు అమ్మాయి పోతే పోయింది కానీ డబ్బన్న వస్తుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ లో వీళ్ళు తల్లిగారులు ఉన్నారు. వీరు ఇరు వర్గాలని కన్విన్స్ చేసి మాట్లాడిన లీడర్లు, ఇవన్నీ జడ్జిమెంట్ చేసినాక నువ్వు నేను ఎంత గొంతు చించుకొని అర్చిన చెల్లె మంచి కెరియర్ ఇంత ఇప్పుడే ఆ ఫేమ్ రావడానికి ఎంతో మంది కష్టపడుతున్నారు, ఎన్నో ఖర్చు పెడుతున్నారు, ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ పీక్ లెవెల్లో ఆ నేమ్ అనేది పబ్లిసిటీ అనేది ఎవరికి రాలే. మనం పిచ్చోళ్ళం, మనం వినేవాళ్ళం అందరం. అదే నిజంగా బ్యాడ్ లక్. ఇక శృతి గురించి ఇదే ఫైనల్ వీడియో, ఇంకా శృతి గురించి ఇంకా వీడియోలు చేయము. ఎందుకంటే చేస్తే అక్కడ కంక్లూజన్ అంటే తనకి ఏదైనా న్యాయం చేసినట్టన్నా ఉండాలి, కాబట్టి మేము ఏం న్యాయం చేయలేము. ఇక ఇప్పుడున్నటువంటి ఎదుగుతున్నటువంటి ఆడపిల్లలకి నేను ఒకటే శృతి చావే నిదర్శనంగా చెప్తా. ఎందుకంటే ఇవాళ కన్నవాళ్ళు కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితే కనబడుతుంది. ఆ నిరుపేద పేదరికంలో ఉన్నారు కాబట్టి. సో కట్టుకున్నవాడు కూడా అసలు ఏంటి క్వశ్చన్ మార్క్గానే రేజ్ అయిపోయింది. ఆ చెల్లె ఫస్ట్ రికార్డింగ్ సాంగ్ నేను రాసిన పాటనే. చనిపోయేటప్పుడు చివరి పాట కూడా నేను రాసిన పాట. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో శృతి గురించి ఎన్నో వీడియోస్ మనం చేయడం జరిగింది. బట్ శృతికి న్యాయం జరుగుతుందో జరగదో మనకి ఇంకా తెలియదు. బట్ శృతి గురించి మనం ఎంతో పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో సో లింగంపల్లి నరేష్ అన్న కూడా చాలా పోరాటం చేస్తున్నాం. అంటే శృతి అంటే మా శృతితోటి పరిచయం కానీ, సో తను మాట్లాడే విధానం కానీ, సో మేము మాకు ఆమెకు ఏర్పడ్డ బంధం గురించే మేము ఇంత పోరాడుతున్నాం. సో అన్న కూడా పోరాడుతుండో. సో అన్న ఏం చెప్తారో, అసలు ఎట్లా చనిపోయింది అనుకుంటాడు ఏంటి అంటే, అన్న కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే ఇది జరిగింది, వీళ్ళ తప్పు ఉంది, వాళ్ళ తప్పు ఉందని. సో మళ్ళీ వాటి గురించి మాట్లాడడానికి అన్నని పిలవడం జరిగింది. సో నమస్తే అన్న. ఎట్లున్నారన్న? ఇప్పుడున్న సిచ్యువేషన్కి వచ్చాం, ఇక బాధ అనిపిస్తుంది, బాధల్లో ఉన్నాం. అదే అమ్మాయి చనిపోవడం అదే ఇక, ఎందుకంటే ఇప్పుడు దగ్గర వారం రోజులు అవుతుంది. అవును. ఎందుకంటే మనందరితోటి కలివిలిగా ఉండి అన్న అన్నట్టు అందరితో ఉండి ఆమె తన దూరం అయ్యేసరికి ఆమె అంటే ప్రజలకు వాస్తవం తెలియకపోవడం అది చాలా బాధాకరం అనిపిస్తుంది. ప్రజలకు కాదన్న, అసలు మనమే షాక్ అవుతున్నాం. అసలు చనిపోయిన రోజు నుంచి నాకు షాకే. అసలు ఎందుకు చనిపోయింది పేరు వస్తుంది, అసలు ఎవరు చంపిరని వాళ్ళు చెప్తారు, చనిపోయిందని ఏమంటున్నారు వీళ్ళు అంటున్నారు. వీళ్ళ అత్తగారేమో తనే చచ్చిపోయింది సూసైడ్ చేసుకుని అని, వాళ్ళు చంపిరు అంటున్నారు. ఈ కంక్లూజన్ అయితే నాకు రాలేదు. నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది, వీళ్ళని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో వాళ్ళు చెప్పింది ఏంది, వీళ్ళు చంపేసిరు అని చెప్పి. వీళ్ళు చెప్తుంది ఏంది అంటే, వాళ్ళు పెట్టిన టార్చర్కి ఆమె సూసైడ్ చేసుకుందని. అసలు ఏం జరగచ్చు అన్న అంటే నువ్వేమనుకుంటున్నావు? సో ఇది ఇప్పుడు వాస్తవంగా లీగల్గా ఒక చట్టం దృష్టిలోకి పోలేదు. చట్టపరంగా ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు నేరాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు కానీ మనం కానీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అనేది యాక్షన్ తీసుకోకుండా మనం ఎంత ఆవేదన, మన లోపల ఎంత పెయిన్ ఉన్నా, ఆ చెల్ల మీద ఎంత అభిమానం ఉన్నా, మనం ఎంత ఆలోచించినా, ఎన్ని మాట్లాడినా వాళ్ళు అనేది ఒక నిర్ణయం తీసుకోకపోతే మనం ఏం చేయలేని పరిస్థితి ఉంది. అదే అంటే ఇప్పుడు వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారంటారా? సో వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు మీకే చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఇంకా మీరేమన్నా ఇంటర్వ్యూ చేస్తే కూడా మీకు చెప్పారు కదా, 8 లక్షలు ఒప్పుకున్నాము, 8,50,000 ఒప్పుకున్నాము, 50,000 ఇచ్చినాము అని వాళ్ళే చెప్పారు. ఎవరికి ఇచ్చారంటే వాళ్ళ సర్పంచ్కి ఇచ్చినామని చెప్పి. వాళ్ళ సర్పంచ్కి ఇలా పెద్ద మనుషులు మాట్లాడి ఒప్పందం జరిగిందని వాళ్ళే చెప్పారు. ఎవరు వీళ్ళు? అవును. సో వాళ్ళు కూడా మా పెద్ద మనుషులే మాట్లాడారని చెప్తారు. అవును. ఇంకా దీన్ని బట్టి మనకు క్లారిటీగా అర్థమైంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ కాస్త ఇరు గ్రామాల పెద్ద మనుషుల చేతిలోకి వెళ్ళిపోయింది.
ఇప్పుడు వాళ్ళే జడ్జిమెంట్ చేస్తారు, వాళ్ళే కాంప్రమైజ్ చేస్తారు, వాళ్ళే సాల్వ్ చేస్తారు అనేటువంటి సిచ్యువేషన్కి అయితే కనబడుతుంది మనకు. అంతే కదా. అయితే మీరు శృతి చనిపోయింది అన్నప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? నేను శృతి చనిపోయింది అన్నప్పుడు నేను మా విలేజ్లోనే ఉన్నాను. ఓకే. మా విలేజ్లో ఉన్నాను. నేను మొన్ననే రీసెంట్గా 2 సాంగ్స్ రికార్డింగ్ చేసుకొని ఒక 3 days అవుతుంది అంతే. 3 daysలో నేను ఊరికి వెళ్ళిన తర్వాత నాకు ఆన్ ది స్పాట్ ఫోన్ చేసింది, ఇట్లా చిక్కి ఏదో సాంగ్ రికార్డింగ్కి వచ్చింది. రికార్డింగ్కి వచ్చి అన్నకి ఇట్లా అయింది, ఈ పరిస్థితికి ఇట్లా అయింది అని చెప్పిన తర్వాత నేను ఒక్కటే షాక్కు గురైపోయినా. వాస్తవంగా చిక్కి కాదు నాకు చెప్పింది, మన సింగర్ జోగుల వెంకటేష్ వాళ్ళ ఏదో సాంగ్ ఉంది, ఇట్లా వాళ్ళది ఇట్లా రికార్డింగ్ ఉంది అన్నప్పుడు నాకు ఆ వెంకటేష్ తమ్ముడు ఫోన్ చేసి చెప్పిండు, అన్నకి ఇట్లా అయిందట, ఇట్లా అమ్మాయి మీ మన దర్వాజా ఛానల్లో వాడిన అమ్మాయికి ఇట్లా అయిందట, నీకు తెలుసా అన్నట్టే. తమ్మ నాకు తెలియదు, నేను షాక్ గురవుతాను, ఏంటిది మళ్ళొకసారి చెప్పంటే, అన్న రియల్ అన్న నువ్వు తెలుసుకోనన్నది. తెలుసుకున్న తర్వాత ఇక నాకు ఇక చిక్కి కానీ వాళ్ళ ఫోన్ చేసేసరికి కన్ఫర్మ్ అయిపోయింది ఆ పరిస్థితికి ఇట్లా అన్న తర్వాత ఇక చాలా ఇక టెన్షన్ గురైపోయాను నేను. అంటే ఎందుకంటే బాధ అనిపించింది, అరే చెల్లె మంచి కెరియర్ ఇంత ఇప్పుడు ఆ ఫేమ్ రావడానికి ఎంతోమంది కష్టపడుతున్నారు, ఎన్నో ఖర్చు పెడుతున్నారు, ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నారు, కానీ ఆ పీక్ లెవెల్లో ఆ నేమ్ అనేది పబ్లిసిటీ అనేది ఎవరికి రాలే. అవును. అంటే ఈ వాళ్ళు మళ్ళీ అక్కడ మారుమూల ప్రాంతం నుంచి నిజామాబాద్కి వచ్చి, నిజామాబాద్కి వెళ్ళి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి మీలాంటి ఈ ఛానల్ లాంటి ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మన లాంటి వాళ్ళు అప్రోచ్ కావడం. ఒక బాధ ఏంది అని అంటే ఆ చెల్లె ఫస్ట్ రికార్డింగ్ సాంగ్ నేను రాసిన పాటనే. ఓకే. దుర్గమ్మ పాట. ఆ చెల్లె చనిపోయేటప్పుడు చివరి పాట కూడా నేను రాసిన పాటనే. ఏ ఇద్దరు మొగళ్ళ లేలే అదేనా, దండగట్టి దంచి తీవ్ర అని. ఓకే. అంటే ఇద్దరు మొగుళ్ళు ఈ 2 సాంగ్స్ చేసుకొని పోయినాం. అరే వారం 10 రోజులతో కూడా షూట్ పెట్టుకుందాం రా అని చెప్తే ఆ ఓకే అన్న పెట్టేద్దాం అని చెప్పి అన్నది. ఇక అక్కడ మన నిర్మల్ ప్రాంతంలో గోపి ఉంటాడు, ఇన్స్టాగ్రామ్లో రౌడీ సింగర్ అని మంచి ఫేమస్. ఆ తమ్ముడు చిక్కి వీళ్ళంతా ఇన్స్టాల్లో వీళ్ళంతా ఒక మంచి కొలాబరేషన్ అయి ఉంటారు, వీళ్ళు ఫ్రెండ్స్. అయితే మీ కాంబినేషన్లోనే ఇట్లా చేద్దామని చెప్పి గోపికి కూడా చెప్పడం జరిగింది, ఆ చిక్కికి శృతికి ముగ్గురు కాంబినేషన్లో స్క్రిప్ట్ రాసి చెప్పిన తర్వాత అన్న ఇది చాలా బాగుందన్న ఇది చేద్దామన్నా అని చెప్పి ముగ్గురు అన్న తర్వాతనే మీరు ఓకే అంటే ప్రాజెక్టు రికార్డింగ్ చేపిస్తానంటే అన్న చేపి అన్నాడు. గోపి చిక్కి వీళ్ళంతా అన్న తర్వాత ఆ రోజు చిక్కి వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళ అమ్మ నాన్నకు హెల్త్ బాగా లేకున్నా పాపం చిక్కి నేను చెప్పిన తర్వాత మళ్ళీ శృతి కూడా ఆ చిక్కికి ధైర్యం చెప్పి అన్న నీకోసమే అవుతుండు, ఎందుకంటే మన ఇద్దరు కాంబినేషన్లో పాడిపిద్దామని అనుకున్నాడు అన్న, నేను పాడగలుగుతా కానీ నువ్వు కూడా ఉండాలన్నాడు. లేదు నా నేను చూసుకుందాం నువ్వు అంటే పాపం మా చిక్కి కూడా వాళ్ళ నాన్నకు ఆ రోజు హాస్పిటల్ నుంచి ఒక రోజు ముందే డిశ్చార్జ్ అయినా కానీ వాళ్ళ అక్క వాళ్ళని అక్కడ వాళ్ళ నాన్న దగ్గర ఉంచి అమ్మాయి వచ్చి పాడి ఇక నైట్ 1 గంటకి వెళ్ళిపోయారు. మంచిగా అన్ని విధాలుగా ఓకే ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్లో ఇక 1 వీక్ అయితే షూట్ పెట్టుకునేది. అది ఇప్పుడు ఈ టైంలో షూట్ ఈ వీక్లో షూట్ బయటకు వచ్చేది, సాంగ్ బయటకు వచ్చేది, అట్లా అయిపోయింది పరిస్థితి. సో అంటే అసలు ఆమె అంచలంచలుగా ఎదగాల్సిన వ్యక్తి సడన్గా కనుమరుగైపోయి ఇట్లా అయిపోవడం అనేది నేనైతే తీసుకోలేకపోతున్నా అసలు. అందరం అంటే నువ్వు నేను కాదు, శృతిని చిక్కిని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు ఒక చెల్లెలుగా భావించేటోళ్ళు కావచ్చు, అలా పాటలను ఇష్టపడ్డ వాళ్ళు కావచ్చు, ఒకప్పుడు పేరడి సాంగ్స్ వాడితే వాళ్ళను ద్వేషించిన వాళ్ళే, వల్గర్ కామెంట్స్ పెట్టిన వాళ్ళే, మళ్ళీ దర్వాజా దుర్గమ్మ సాంగ్ వాడిన తర్వాత వాళ్ళే మెచ్చుకున్నారు శృతిని. వాయిస్ అంటే పాటలు అంటే పాడిన విధానము, ఆ సాంగ్లో ఉన్నటువంటి డెప్త్ చూసి ఒక భక్తి గీతం కదా. నేను అనుకున్నాను ఇట్లా పేరడి సాంగ్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ మీ ఇంటర్వ్యూస్లో కావచ్చు ఏడ్చిరు వాళ్ళు. ఏడ్చిన తర్వాత ఇంటర్వ్యూ చూసి నేను ఆ అమ్మాయి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మరి అమ్మకి ఇట్లా ఒకటి భక్తి గీతం దుర్గమ్మ సాంగ్, అప్పుడు దుర్గమ్మ సీజన్ కదా, ఇట్లా ఉంది మరి పాడగలుగుతారా, నేను రాస్తా అని చెప్తే అన్న నేను అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా తప్పకుండా పాడతా అన్నది. అన్న తర్వాతనే వెంటనే ఇక సాంగ్ సంబంధించి 2 పాటలు రాసిన. ఇంకొక తమ్ముని ఛానల్లో ఒక సాంగ్ పాడింది, దాంట్లో యాక్టింగ్ చేసింది. తర్వాత ఇది దర్వాజా సాంగ్ ఇక పాడిన తర్వాత ఆ కామెంట్లు చూసి ఆమె ఏడ్చింది. మళ్ళీ మెచ్చుకున్నట్టు వాటి పెట్టిన తర్వాత ఒకప్పుడు తిట్టిన వాళ్ళ ఇప్పుడు నన్ను మెచ్చుకున్నారన్న నీ పాటతోటి, థ్యాంక్స్ అన్న, కానీ ఒక కెరియర్ అంటే నేను ఒక బిల్డ్ అయ్యేదాకా ఒక మంచి స్థాయికి పోయేదాకా మీ సపోర్ట్ ఉండాలన్నా, తప్పకుండా మీరు ఎట్లాంటి పాటలైనా నేను పాడగలుగుతా అని చెప్పి ఇక అనడం జరిగింది. ఓకేనా తప్పకుండా నా వంతు కృషి నేను చేస్తా, సపోర్ట్ ఉంటుంది నాకు తప్పకుండా అని చెప్పిన తర్వాత హ్యాపీ లేని అమ్మాయి. ఓకే. అయితే ఇప్పుడు వీళ్ళ భర్త శృతి వాళ్ళ భర్త దయాకర్ ఫస్ట్ సాంగ్ నుంచి మీ రావడం జరిగిందా తిన వెంట? అవును, దుర్గమ్మ సాంగ్ నుంచి రావడం జరిగింది. దుర్గమ్మ సాంగ్ కూడా
నేను ఫోన్ చేసినా నేను అక్కడ నుంచి సిద్దిపేట నుంచి బయలుదేరి సిద్దిపేట దాకా వచ్చిన తర్వాత నేను ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మరి ఇట్లా వస్తున్నారా, మరి మీరు ఎక్కడ ఉన్నారంటే అన్న మేము వస్తున్నాము అని అన్నది. ఎట్లా వస్తున్నావు అని అంటే అన్న నేను వస్తున్నా, నేను కరెక్ట్ టైంకి ఉంటా అన్నది. నువ్వు ఎట్లా రాగలుగుతావు, మరి లొకేషన్ అయితే పెట్టినా, మరి బస్సెస్ కానీ సౌకర్యం ఇట్లా ఇబ్బంది ఉంటుంది అని అంటే ఏం లేదన్నా నేను టైంకి అక్కడ ఉంటా అన్నది. కానీ ఇంట్లో వస్తుందో చెప్పలేదు. నేను వచ్చిన తర్వాత ఇక కార్లో వచ్చింది కాబట్టి ఆయన షిఫ్ట్ డీజర్ వచ్చి ట్యాక్సీ ప్లేస్. అవును. మరి వీళ్ళు ఎవరు అని అంటే మా వాళ్ళే అన్నది. ఇక ఓకే అనుకున్నాను. సాంగ్ కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళిపోయారు. నెక్స్ట్ సాంగ్ కూడా దయాకర్ వాళ్ళ అక్క, శృతి వాళ్ళ అక్క, వీళ్ళందరూ వచ్చారు. ఓకే, ఇదే కార్లో. ఓకే. ఇక అప్పుడు నేను అనుకున్నా వీళ్ళు ఎవరంటే మా రిలేషన్ అన్నది. ఆ తర్వాత ఏం చెప్పిందంటే వీళ్ళు ఎవరంటే మా అక్క వాళ్ళ భర్త వాళ్ళ తమ్ముడు అని చెప్పింది. అమ్మాయి కూడా అంటే నిజమనే దాచింది. ఇంకా మీరు దగ్గర అవుతారు, నిజం తెలిసిపోతారు రేపు పొద్దున అని కొంచెం చెప్పడం మొదలు పెట్టింది. అయితే ఇంకా నేను కూడా హ్యాపీగా ఫీల్ అన్నా. ఇప్పుడు ఆడపిల్లలు ఏ టైంకి వస్తారో, ఇప్పుడు ఈ ఫీల్డ్ కల్చరల్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది అంటే టైమింగ్ అనేది ఉండదు కాబట్టి నైట్ జర్నీ అయినా చేయాలి, ఎక్కడికైనా ఇది అంట్లు ఉంటుంది కాబట్టి ఓకే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నట్టారు. నాకు అప్పటిదాకా భరోసా కలగలే. కానీ వీళ్ళ అక్కను వాళ్ళ చిన్న పాప ఉంటుంది, వాళ్ళ అక్కను వీళ్ళు తీసుకొని దయాకర్ వచ్చినప్పుడు అప్పుడు నేను అనుకున్నా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాడు, ఇంకా మనకి ఎలా టెన్షన్ లేదా అనుకున్నా. అప్పుడు నాకు కాన్ఫిడెంట్ కలిగింది, ఓకే వీళ్ళంతా ఫ్యామిలీ కావచ్చు అని అప్పుడు అనుకున్నాను నేను. ఓకే. ఎప్పుడన్నా కన్నింగ్ మైండ్ లాగా కనిపిస్తుందా మీకు దయాకర్ది? దయాకర్ అట్లా ఏం లేదు, మనకు అక్కడ ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉండే, వీళ్ళు అన్నంగా ఉండే, అంతా ఓకే ఉండే. ఎక్కువ అబ్బాయి నాతో ఎక్కువ మాట్లాడేది కాదు. సో ఏదన్నా ఉంటే నేను ఇప్పుడు శృతి పాడినప్పుడు డబ్బులు మన పాడిన తర్వాత ఆమెకి ఇచ్చే రెమ్యునేషన్ ఏదైనా కానీ తన చేతికి ఆనపోతుండే, దయాకర్కే గుట్టంటుండే. దయాకర్కే కొట్టేది డబ్బులు కూడా. నేను అవునవును దయాకర్ హ్యాండిల్ చేసేది, దయాకరే మేనేజ్మెంట్ చేసేది. అప్పుడు నేను అప్పుడు దయాకర్ కొట్టుమన్న తర్వాత నాకు అప్పుడు వీళ్ళు ఓకే వీళ్ళ ఫ్యామిలీ రిలేషన్ ఉన్నట్టయ్యారు. ఆమె కూడా తను కూడా అదే చెప్పింది. ఇక అట్లా మనం అనుకున్నాం. ఇక అయితే రీసెంట్ ఒక మీడియాలో మీరు దినాల రోజు మీరు కూర్చొని మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళ నాన్న, మీరు, వాళ్ళ అక్క, వాళ్ళ బావ వీళ్ళందరూ. సో అంటే మీరు ఏమనుకున్నారన్న, అంటే వాళ్ళ తల్లిదండ్రుల సైడ్ తప్పు ఉందని అంటారా, లేకుంటే వాళ్ళ అత్తగారి సైడ్ తప్పు ఉందంటారా, లేకుంటే దయాకర్ది తప్ప, లేకుంటే కావాలని ఈమెనే చనిపోయి ఈమె తప్పు చేసింది అంటారా? సో ఇక్కడ ఇది ఒక పెద్ద మిస్టరీగా ఉంది. ఓకే. ఇది అందుకే ఇప్పుడు ఈ విషయం చెప్పడం వల్ల కూడా చాలామంది అంటే మన ఆవేదన అనేది ఇప్పుడు మన ఒక అంత స్థాయికి ఉన్నటువంటి ఆ స్థాయి సెలబ్రిటీ కావడం అనేది అంత ఇంపాసిబుల్. ఒక నార్మల్ వ్యక్తులు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టుకున్నా అని ఆ స్థాయికి రాలే. ఇప్పుడు ఎంతోమంది వెలిగిన వాళ్ళు ఉన్నారు, ఆ స్థాయికి రాలే, అక్కడి నుంచి రాలే. అవును. కాబట్టి ఆవేదన అనేది నార్మల్ పర్సన్కి అర్థం కాదు. అదే. కానీ అక్కడ ఇప్పుడు తప్పు ఎవరిది అని అంటే ఆర్థిక లోపాలు లేనందువల్ల ఫ్యామిలీ తప్ప, యాక్సిడెంట్లు జరిగినటువంటి ఈ ఫ్యామిలీ తప్ప. ఓకే. కానీ ఏదేమైనా కానీ శృతి దూరమైన తర్వాత ఆమె చావుకు ఒక అర్థం పరమార్థం లేకుండా పోయింది. అది బాధ అనిపిస్తుంది. సో ఇప్పుడు యాక్సిడెంటల్గా జరిగింది అంటారు, ఏం జరగచ్చు? నా అంచనా ప్రకారం ఏం లేదు. అక్కడ విషయం ఏమైందంటే అక్కడ వాళ్ళు చెప్తున్న తీరి పడితే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్న కాన్సెప్ట్ ఏంది, అమ్మాయి ఉరిపెట్టుకుంది అన్నారు. ఇక్కడ సింపుల్ లాజిక్ అంటే అమ్మాయి ఉరిపెట్టుకున్నది, ఎక్కడ ఉరిపెట్టుకున్నది. ఇప్పుడు మీరు కూడా వేరు, కానీ మీరు అక్కడ ఓపెన్గా అసలు పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది ప్రజలకు కూడా. నేను అదే చెప్తున్నా, ఒక అమ్మాయి ఆమె ఉరిపెట్టుకునే పిరికి పంది కాదు. ఫస్ట్ ఆమె ఒక సెంటర్లో ఉంటుంది, ఏ హాల్లో ఏ రూమ్లో అయినా సెంటర్లో ఉంటుంది రూమ్ ఫ్యాన్. ఆ ఫ్యాన్ సజ్జా ఎక్కి పెట్టుకున్నా అని చెప్పి వాళ్ళు ఎవరు ఒకరు చెప్తారు. సజ్జా ఎక్కి ఇంత క్రాస్ అయ్యి అమ్మాయి ఫోల్డ్ చేసుకొని అప్పుడే చున్నీ అన్నారు, అప్పుడే సారీ అన్నారు. సో ఇవన్నీ అన్ని తర్వాత మళ్ళీ ఇంకొక కథ ఏంటి అని అంటే ఈమె ఉరి పెట్టుకుంటే డోర్కి లాకేసుకోలేదంట, కిటికీలు క్లోజ్ చేసుకుందంట. కిటికీలు ఓపెన్ చేసి దయాకర్ చూస్తే అమ్మాయి వేలాడుతుంది. అమ్మాయి వేలాడని చూసి దయాకర్ వెంటనే నదిలోకి వాళ్ళ అమ్మ నాన్నకు గిట్ల అయింది అంటే చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడ ఒక పాప ఉంది, ఆమె కూడా మంచిగా స్క్రిప్టెడ్ ప్లానింగ్ తోటి మాట్లాడుతుంది కదా. ఆ అమ్మాయి వస్తేనట వీళ్ళిద్దరూ పట్టి ఆ అమ్మాయిని తీసి పండబెట్టిరు అని అంటారు. అది అంటే ఒకసారి మీరు చెప్తే వినండి, ఈ అబ్బాయి ఎట్లా పట్టుకోగలుగుతారు, ఎట్లా ఇప్పగలుగుతారు. ఫస్ట్ ఒకవేళ ఈ అమ్మాయి పట్టుకుంటే అబ్బాయి ఇప్పిండా, మరి అబ్బాయి పట్టుకుంటే అమ్మాయి ఇప్పిందా, అది సాధ్యమైపోయినా. వాళ్ళు చెప్తున్న స్టోరీకి మీకేమనిపించింది? అంటే నాకేమనిపించింది అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు
వాళ్ళు చెప్పితే నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే ఈ కిటికీలు ఓపెన్ చేయాల్సిన కరం ఏంది, డోర్ ఓపెన్ ఉంది అన్నారు కదా అని. అయితే ఈ పెద్ద డోర్ ఉందన్నమాట, పెద్ద డోర్ క్లోజ్ చేసుకుంది, ఈ రూమ్ డోర్ ఓపెన్ ఉంది, అందుకని కిటికీలకి ఏం చూసిండు అని చెప్పడం జరిగింది. అయితే నేను దయాకర్ తోటి మాట్లాడిపిద్దామని చెప్పేసి వెళ్ళిన. దయాకర్ మాట్లాడలేదు, ఎందుకంటే దయాకర్ మాట్లాడితేనే ఆడు అసలు నిజం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భార్య చచ్చిపోతే ఆయన బతికేయడానికి తీయాలి, కానీ అమ్మ దగ్గర ఊరుకోద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే వాళ్ళ అమ్మ కూడా డోర్ తీయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. డోర్ తీయము, మాకు భయం అవుతుంది అని చెప్పింది. బట్ అక్కడ ఆ సిచ్యువేషన్లో అంటే వీళ్ళ కొడుకు అంటే పిచ్చోడైపోయి మానసికంగా ఏమన్నా అయ్యిందా మరి ఏందో మనకు ఐడియా లేదు. బట్ నా ముంగటైతే మరి నటించిందా, మరి నిజమా రియల్ అనేది నాకు తెలియదు. బట్ నేనైతే నిజంగా శృతిని అయితే ప్రేమించి ఉండొచ్చు, ఎందుకంటే నాకు వీళ్ళ సైడ్ వీళ్ళ వర్షన్ వింటుంటే వీళ్ళ తప్పు కూడా అంత లేదు అన్నట్టు అనిపించింది. మీరు ఏమంటారు అన్న? నేను అంచనా వేసిన. సో నా ఆలోచన ఏంటంటే ఇది యాక్సిడెంట్లీ మర్డర్. ఓకే, వీళ్ళ నాకు తెలిసి అమ్మాయి ప్రొఫెషన్ వేరు, అవును, అబ్బాయి ప్రొఫెషన్ వేరు. అవును, వీళ్ళ అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు 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 ఎంచుకున్నటువంటి స్థితిగతులు మనం అంచనా వేయగలుగుతున్నాం. అదే, కానీ అమ్మాయి ఒకటేంటంటే అమ్మాయి ఉరిపెట్టుకుని చనిపోయేంత పిరికి పంద కాదు. ఇదైతే కరెక్టే కదా. అమ్మాయి ఒకవేళ ఉరిపెట్టుకుని చనిపోతే ఇంకా మళ్ళీ ఇవన్నీ ఒకటైతే ఒక టైప్ చేసారు మెసేజ్, అది ఇంకా పెద్ద మిస్టరీ. దాంట్లో ఎంత అత్తమామ బంగారం అని పెట్టింది, అత్తమామ బంగారం లాగా చూసుకున్నారు. 20 రోజులకే బంగారం లాగా చూసుకున్న తర్వాత అసలు మీ మ్యారేజ్ అయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు పోలేదు, తల్లిదండ్రులు ఈమెను కలవలేదు, ఫోన్లోనే చచ్చిపోమంటే చచ్చిపోయే పరిస్థితి. అంత పెద్ద అప్పటిదాకా నెల రోజుల దాకా ఫోన్ కూడా ఈ మీద ఆన్ లేదు. ఫోన్ కూడా దయాకర్ నుంచే కమ్యూనికేషన్, ఫోన్ మాట్లాడన్నా. నా భర్తను కూడా పోలీసులు కొట్టినా తిట్టినా నా ఆత్మ శాంతించదు. మళ్ళీ దాంట్లో ఈ సిగ్నల్స్, లోగోస్, లవ్ సిగ్నల్స్ ఇవన్నీ పెట్టి ఇంత పెద్ద చాటభారతం అయితే అమ్మాయి రాయదు. సో అమ్మాయి యాక్సిడెంట్గా చనిపోయిన తర్వాత ఇదంతా క్రియేటివిటీగానే అనిపిస్తుంది. చూసే అంత పల్లెటూరు వాళ్ళు ఇంత క్రియేట్ చేస్తారన్న అంటే ఇప్పుడు కనబడుతుంది కదా, మీకేమనిపిస్తుంది జెన్యున్గా? నాకైతే నిజం చెప్తున్నా, దేవుడు వచ్చి చెప్పాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు అదే ఉంది ఇప్పుడు. ఎందుకంటే అప్పటిదప్పుడే చనిపోగానే వాళ్ళు క్రియేట్ చేసేసి మెసేజ్ అంత పెద్దగా టైప్ చేసేసి అలా మధ్యలో అంటే హగ్ ఈమోజీలు పెట్టి, లవ్ ఈమోజీలు పెట్టి అంత ఉంటుందా అనేది ఒకటి నాకు. అది ఒకటి ఇవన్నీ పెట్టి అత్తమ్మ బంగారం లెక్క చూసుకున్న తర్వాత ఈమెకు పిచ్చి పిచ్చి కలలు పడి చచ్చిపోతారా ఎవరన్నా? అమ్మాయి పిచ్చి పిచ్చి కలలు పడడానికి అమ్మాయి ఏమన్నా అమ్మాయి సమాజాన్ని చూసింది ఈ చిన్న వయసులో. అంటే వీళ్ళ నాన్న వీళ్ళు మాట్లాడతలేరు అనేది ఒకటి దిగులు పట్టుకుందేమో. వీళ్ళ నాన్న అంతకు ముందు నుంచే మాట్లాడతలేడు కదా అట్లా అనుకుంటే. అంతగా ముందు నుంచి కూడా మాట్లాడతలేదు కదా నాన్న. పెళ్ళైన నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే పోలేదు కదా. అవును, వాళ్ళ బాబాయ్ చనిపోయిన తర్వాత అక్కడ నుంచి వచ్చిందంటే ఇక్కడనే ఉంది ఆమె, హైదరాబాద్లో అక్కడ ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చింది కదా. మరిగా ఇప్పుడు పెళ్ళో లేకపోతే మాట్లాడుకుందామని చెప్పి వచ్చినప్పుడు, లేకపోతే ఈమెను మళ్ళీ పెట్టుబోతలు మాట్లాడుకుందాం నువ్వు రా అని చెప్పి తీసుకపోయి ఏమన్నా ఇబ్బందులు పెట్టినప్పుడు ఆయన వద్దు చేయొద్దు అని అంటే వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ టార్చర్ ఏ విధంగా ఉంటుందో అమ్మాయి చూస్తే భయపడుతుంది. అసలు అమ్మాయికి ఈయన ఇష్టపడ్డ నుంచి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి అటాక్ జరగలే, ఇబ్బందులు కానీ ఎందుకు తిరుగుతున్నావు అని కానీ ఇట్లాంటి విషయాలు జరగలే. అమ్మాయి ఎప్పుడైతే తల్లిదండ్రులకు చిన్న క్లూ తెలిసిపోయిందో ఆల్రెడీ క్లారిటీ అయిపోయింది. కాబట్టి వాళ్ళు అంత పిచ్చి కళలు పడి సూసైడ్ చేసుకుంటున్నారని అట్లా అనుకొని ఊరి ఇవన్నీ అదంతా ఎందుకు. ఇప్పుడు దీన్ని ముందడుకోవాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్ స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు స్ట్రాంగ్ అంటే ఎందుకు ఈ గ్రామం ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒక కాంప్రమైజ్డ్ విషయంలో ఈ మొత్తం సెటిల్మెంట్ చేసేసింది అనేది అది క్లారిటీ కనబడుతుంది. అది క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పుడు కన్న బిడ్డ చచ్చిపోయింది, వీళ్ళు ఎట్లా కాంప్రమైజ్ అవుతారు నాకు అర్థం కాదు. ఒక పెద్ద మనిషి ఇప్పుడు ఒక గ్రామ ప్రథమ పౌరుడు ఒక సర్పంచ్ ఉంటే సర్పంచ్ను కాదనుకొని నువ్వు బయటకు నేను పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడతా, నా బిడ్డకు అన్యాయం జరిగింది నేను పోరాటం చేస్తానంటే వాళ్ళు అయితే లీడర్లను అప్రోచ్ కారు కదా. వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి ఏం తెలియదు కాదు, తెలుసు, అతి తెలుగులో తెలుసు. ఇప్పుడు రీసెంట్గా అర్థమవుతుంది తెలియదు కాదు అంటే మీ తెలిసినప్పటికీ వాళ్ళకున్న పరిధిలో ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోయిందని తీసుకొస్తావా? కేసు పెట్టుడంటే అంత ఈజీయా? నువ్వు ఎన్నిసార్లు పోవాలి కోర్టుకు, ఎన్నిసార్లు రావాలి? కోర్టులో కేసు పెడితే వాడు డబ్బులు కట్టేస్తాడు, బెయిల్ తెచ్చుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు. నీకేమొస్తుంది? చాలా ఎక్కువ పోయిందని తిరిగి రాదు, నేను నువ్వు చేసుకో అనేటువంటి ఫైన్ టైప్లో లీడర్లు మాట్లాడిన తర్వాత సర్పంచ్ గారిని కాదు ఇంకా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లను దాటుకొని పోయి ఈయన యుద్ధం చేయగలుగుతాడా? ఓకే, దానికి భయం పడ్డాడంటారా? అంతే. వీళ్ళు ఇప్పుడు దయాకర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు శృతి చావుకి వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క, వాళ్ళ బావ వీళ్ళు ముగ్గురే కారణం అని చెప్పేసి చెప్పడం జరిగింది.
ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ అక్కది వాళ్ళ బావ ఇంటర్వ్యూ చూస్తే కూడా అందులో వాళ్ళ అక్క వాళ్ళ బావ ఇద్దరు నవ్వుతున్నారు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు. అంటే ఆ దుఃఖం లేదు వాళ్ళకి. అంటే వీడియో మనం చూస్తాం, మీరు ఒకసారి గమనించండి ఆ వీడియో, అందులో వాళ్ళిద్దరు నవ్వుతున్నారు, చిక్కి ఏడుస్తుంది. చిక్కి చాలా పాపం అమ్మాయి సెన్సిటివ్ అమ్మాయి, బాగా అంటే బాగా బాధపడుతుంది. ఎందుకంటే ఒక కుడి భుజం పోయిన బాధలో అమ్మాయి ఉంది. సో శృతిని అభిమానించేటువంటి చాలామంది అక్కడ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకా చాలామంది ఆమెకు జెన్యున్గా చాలామంది, అప్పుడు గోపి అలాంటి తమ్ముళ్ళు, అరుణ్, మధు అలాంటి తమ్ముళ్ళు కూడా చాలామంది చాలా డిప్రెషన్లకు లోన్ అయిపోయారు, చాలా బాధకు గురైపోతారు. కానీ ఇక్కడ ఏంటంటే సింపుల్ అన్న, ఇప్పుడు సమాజంలో ఈ స్థాయికి వచ్చినటువంటి అమ్మాయి చావే ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఎందుకంటే అది మన దృష్టిలో అదే నిజం అనేది. చిక్కి వాళ్ళ పేరెంట్స్ టార్చర్ వల్లే చనిపోయిందని వీళ్ళు అంటున్నారు కదా. వీళ్ళు అత్తమామలే నా బిడ్డని చంపేసిరు, వరకట్నం వేధింపులు చేసి చంపేసిరని వాళ్ళు అంటారు. సో ఇప్పుడు నిజం ముందుకు, ఇప్పుడు నిజం అనేది చిక్కి మన శృతి ఆత్మకు శాంతి కలగాలంటే కావాల్సింది ఏంటి? నిజం తెలిసినప్పుడే కదా. సో వాళ్ళు స్టిఫ్గా లేకుండా వాళ్ళ యాక్షన్ లీగల్గా చట్టపరంగా వాళ్ళు ముందుకు రాకపోతే ఎవరేం చేయగలుగుతారు? అయితే ఇంకో క్వశ్చన్ ఇక్కడ, పోలీస్ వాళ్ళు సుమోటోగా కేసు నమోదు చేయొచ్చు కదా, నమోదు చేసి వీళ్ళిద్దరిని బొక్కలేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఇద్దరు ఉండి కూడా వేస్ట్ కదా, ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఉండి కూడా వేస్ట్, వీళ్ళిద్దరు తప్పు ఉందని చెప్పి బొక్కలేయచ్చు కదా. ఇప్పుడు తప్పేవడదని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు అంటారు? ఇప్పుడు డిపార్ట్మెంట్కి యాక్షన్ తీసుకునే రైట్స్ ఉంటాయి, కానీ నువ్వు కంప్లైంట్ ఇచ్చినప్పుడే కదా. ఓకే, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, కేసు ఫైల్ చేసినప్పుడే పోస్ట్ మార్టం అయింది. తర్వాత వీళ్ళు కాంప్రమైజ్ అయ్యే విషయం మాట్లాడుతున్న తర్వాత డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇలా అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు కదా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకునేది. అదే ఇప్పుడు మనలాంటి మనము కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఒకటైనా కూడా ఏం చేయలేము. ఇక్కడ ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా అదే పరిస్థితి, ఎవరిదైనా అదే పరిస్థితి, ఆవేదన పడుతున్న ప్రతి ఒక్కరు అదే పరిస్థితి. కానీ ఇప్పుడు శృతి చనిపోయినట్టు మళ్ళీ ఎవ్వరు చనిపోవద్దు అనేది నాకు సేమ్. ఇప్పుడు నా ఆవేదన కూడా అదే, నా ఆలోచన కూడా అదే. ఎందుకంటే ఇంత స్థాయికి పోయినటువంటి ఈ చెల్లెకే చావు అనేది ఒక మిస్టరీగా ఉంది. రేపు ఎదుగుతున్నటువంటి, ఇప్పుడు రేపు ఒక ఉన్నతంగా ఎదుగుతున్నటువంటి ఆడపిల్లలు, ఎన్నో గోల్స్, ఎన్నో కోరికలు, ఎన్నో విజన్స్ పెట్టుకొని బయటకు వచ్చేటువంటి ఆడపిల్లలు, మీ అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ శివ స్టూడియో ద్వారా. ఎందుకంటే ఇవాళ చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి లేదు, కానీ సాధించేటువంటి తరుణంలోనే 1కి 10 సార్లు ఆలోచించి అమ్మ నాన్నలు ఎట్లా పెంచారు, ఎట్లాంటి క్రమశిక్షణ ఉంది, సో సొసైటీలో ఎలాంటి రుగ్మతలు జరుగుతున్నాయి, దాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీ గోల్స్ కోసం, మీ లైఫ్, మీ కెరియర్ కోసం దాన్ని ఉపయోగిస్తే బాగుంటుంది. కానీ ఎందుకంటే ఈ క్షణిక ఆలోచనతోటి లవ్ అనేటువంటి సిచ్యువేషన్లో పడితే ఒకప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు లేదు. ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది, మార్పులు చేర్పులు ప్రతి ఒక్క టెక్నాలజీ మారిపోయింది. కాబట్టి ఇప్పుడు జస్ట్ అట్రాక్ట్, సీరియస్నెస్ ఎక్కడా లేదు, జస్ట్ అట్రాక్ట్గా ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎదుగుతున్నటువంటి ఆడపిల్లలకి నేను ఒకటే శృతి చావే నిదర్శనంగా చెప్తా. ఎందుకంటే ఇవాళ కన్నవాళ్ళు కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితే కనబడుతుంది, ఆ నిరుపేద పేదరికంలో ఉన్నారు. కాబట్టి సో కట్టుకున్నవాడు కూడా అసలు ఏంటి క్వశ్చన్ మార్క్గానే రేజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పిల్లలు చాలా ఆలోచించవలసిన బాధ్యత ఉంది ఇప్పుడు. అయితే ఇంకో విషయం, వీళ్ళది తీసుకుంటే నేను దయాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఎవరు వెళ్ళినా లాక్ వేసుకొని వెళ్ళిపోయారంట వాళ్ళు. అంటే వాళ్ళ ఇల్లుకు కాల్ చేసేసి ఇల్లుకు తాళం వేసి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఇంకొక ఛానల్ వాళ్ళు శృతి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసినాక వాళ్ళు కూడా తాళం వేసుకొని వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు వెళ్ళిపోతే అసలు దొంగలు ఎవరు అన్నట్టు అంటే ఎవరంటారు? ఇప్పుడు దొంగలు అయితేనే ఇల్లుకు తాళాలు వేసి వెళ్ళిపోతారు. అంటే ఇద్దరు దొంగలే కదా ఇప్పుడు అదే కదా వేసినట్టే కదా. నేను ఏమంటున్నా, ఇదే చెప్తున్నా. ఈ పేరెంట్స్కు ఇప్పుడు చనిపోయిన కాడికి అత్తగారింటికల్లా డబ్బు ఇస్తామని ఒప్పుకున్నారు. అమ్మాయి పోతే పోయింది కానీ డబ్బన్న వస్తుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ లో వీళ్ళు తల్లిగారులు ఉన్నారు. వీరు ఇరు వర్గాలని కన్విన్స్ చేసి మాట్లాడిన లీడర్లు, ఇవన్నీ జడ్జిమెంట్ చేసినాక నువ్వు నేను ఎంత గొంతు చించుకొని అర్చినా దానివల్ల వాళ్ళకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు లైన్ క్లియర్ అయిపోయింది. సో మన ఆవేదన అంతా ఏంటంటే శృతిలాగా మరీ ఏడపిల్ల కావద్దు అనేది మన బాధ. శృతిలాగా ఇంకా మరో ఏడపిల్ల కావద్దు. ఎదుగుతున్న క్రమంలో ఇప్పుడు శృతి చావనేది చాలామంది చెల్లెళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా అట్లా వద్దు, ఆ ఫీల్డ్ వద్దు అని అంటే చాలామంది, అంటే సింగర్ గానో లేకపోతే యాక్టర్ గానో ప్రూఫ్ చేసుకొని బయటకు వద్దామనేటువంటి చాలామంది ఆ చెల్లెళ్ళు టాలెంటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అదు బిడ్డ అది అట్లాంటి ఫీల్డ్కి వద్దు, నువ్వు నచ్చిన పని చదువుకో మంచిగా అనేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే వాళ్ళకి ఎంత కళలు కోరికలు ఉన్నా కానీ ఒక కండిషన్ వల్ల, అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వల్ల వాళ్ళ కళలు కోరికలు తొక్కుపోయేవాడి. శృతికి వాళ్ళు వెళ్ళకపోవడానికి కారణం ఏంది? సంబంధం లేదు. కానీ ఇక్కడ సమాజంలో ఒక ఇష్యూ జరిగింది కాబట్టి వాళ్ళు అక్కడ ఆపేసారు. దానివల్ల ఎవరికి ఇప్పుడు ఎవరైతే గోల్స్ పెట్టుకొని బయటకు వచ్చేటువంటి అమ్మాయిలు ఉన్నారో
వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు, కానీ సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేసింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇంకొకటి మీరు ఎక్కడో నేను మాట్లాడినట్టు విన్నా, అంటే తను అక్కడ నిమడలేక అంటే హైదరాబాద్లో ఉందామని చెప్పేసి అనుకోవచ్చు ఆమె అన్నట్టు మాట్లాడారు. అక్కడ వాళ్ళిద్దరికి ఏమైనా గొడవ కావచ్చు అన్నట్టు మాట్లాడారు. అంటే అది ఒక్కసారి మీరు ఏమని చెప్తారు? విషయం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ప్రొఫెషన్ వేరు, అబ్బాయి ప్రొఫెషన్ వేరు. ఈయన క్యాబ్ డ్రైవర్, ఆమె ప్రొఫెషనల్ సింగర్ కదా. కాబట్టి వీళ్ళు అట్రాక్ట్, చిన్న వయసులో ప్రేమ అనేది వివాహం జరిగింది, కలుసుకున్నారు. కానీ అత్తారింటికి అయిన తర్వాత ఇంత ఫ్రీడమ్ ఉండదు అక్కడ. అవును. ఇప్పుడు అక్కడ కూడా ఎన్నో సిచ్యువేషన్ జరుగుతాయి. నీ అమ్మగారికి వెళ్ళి ఏం తెచ్చినావు, ఇదేంది ఈ పట్టుకొని తిరుగుడు ఏంది, చక్కగా నువ్వు పని చేసుకోక ఇదేం తిరుగుడు, రాత్రి వ్యాచుడు ఏంది, ఇంటికాడ జరుగుతాయి కామన్. అట్లాంటి సిచ్యువేషన్లు ఉంటే అక్కడ వాళ్ళ నాన్న చెప్పిన సిచ్యువేషన్ ఏంటంటే, అక్కడ పక్కకు ఆమె బట్టలు సర్దుకున్నటువంటి బ్యాగ్ ఉండేనట, క్యారీ బ్యాగ్ పక్కన. అయితే నేను ఇక ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత మనం హైదరాబాద్ పోదామని చెప్పి అమ్మాయి డిస్కషన్ చేస్తుంది. ఇక పెళ్ళై 20 రోజులు అవుతుంది, ఇంత షార్ట్ టైంలో నేను నొక్కుని ఎట్లా పోతామని చెప్పి ఇక్కడ సిచ్యువేషన్ జరిగింది. సో ఇదే ముచ్చట్లో ఈ సిచ్యువేషన్లో అమ్మాయి మొండి, ఇంకా నువ్వు హైదరాబాద్ పోతే నేను ఇక చక్కగా నా ఇంటికి నేను పోతా, ఇక్కడ సిచ్యువేషన్ నాకు గలది అని చెప్పి ఏదో విధంగా బ్యాగ్ పట్టుకొని ఏదో విధంగా పోతున్న క్రమంలో యాక్సిడెంట్లీ అబ్బాయి చేసుకున్నాడు. చేసుకున్నాడు అంటే చేసుకోకపోతే ఇక్కడ గాయం అయితే కాదు, అవును, ఇక్కడ అంటే ఇది జెన్యున్గా జరిగిన విషయం. అక్కడ యాక్సిడెంట్లీగానే అమ్మాయి డెత్ కావడం జరిగింది. ఏదో కారణంగా యాక్సిడెంట్గా డెత్ అయితే ఆ డెత్ను వీళ్ళు రకరకాల ప్రణాళిక రూపొందించి ఏదేదో చెప్తారు. చెప్పిన తర్వాత ఏమైంది, ఏం చెప్పినా కానీ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేశారు, వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు, ఇక్కడ క్లోజ్. సో మనం ఇక ఎంత మాట్లాడినా వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి మనము శృతి చెల్లకైతే మనం ఏం న్యాయం చేయలేము ఇంకా. సో ఇలా ఇంకో చెల్లెలకు జరగద్దు. ఈ చెల్లెలకైతే రేపటి ఈ శృతి మరణమే రేపటి చెల్లెళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్. అదే రేపటి క్వశ్చన్ ఎదుగుతున్న చెల్లెళ్ళకు లెసన్ కూడా వాళ్ళకు. ఎస్, ఇది లెసన్ ఒకటి. అంటే రేపటి రోజున ఎవరి గారు అది. సో ఇప్పుడు మన కాళ్ళ మీద మనం సుశక్తిగా నిలబడాలనుకున్నప్పుడు చాలా ఆచితూచి జాగ్రత్తగా ముందుకోవాలనేది ఈ ఒక లెసన్. ఇప్పుడు చాలామంది సింగర్స్ కానీ డాన్సర్ కానీ చాలామంది కళాకారులు అంటే ఏదో చిన్న దగ్గర నుంచి అంటే పెద్ద స్థాయికి వెళ్ళాలి, మాకు పేరు రావాలని చెప్పేసి మీరు చాలామంది అనుకుంటారు. సో అంటే శృతి కేసులో మనం చూసుకుంటే కన్న తల్లిదండ్రులను కూడా మనం నమ్మొద్దు ఇప్పటి నుంచి అన్నట్టు అనిపించే ఒకటి క్రియేషన్ ఇక్కడ క్రియేట్ అయింది. కాబట్టి సో ఇప్పుడు ఎవరెవరు అంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సో ఎవరైనా కానీ ఇప్పుడు అప్కమింగ్ యాంకర్స్ కానీ యాక్టర్స్ కానీ సింగర్స్ కానీ ఎవరైనా సరే కళాకారులు, సో ఎవరైనా సరే మీ కాళ్ళపైన మీరు నిలబడాలి, మీరు ధైర్యంగా ఉండాలి. శృతి అంత ధైర్యంగా ఉండి కూడా సూసైడ్ చేసుకుందానంటే నేను నమ్మలేను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వర్షన్ అంటే మనని పిచ్చోళ్ళని చేస్తారు. నిజం చెప్పాలంటే మనం పిచ్చోళ్ళం, మనం వినేవాళ్ళం అందరం. సో అంటే అక్కడ కంక్లూజన్ వాళ్ళు నిజంగా వాళ్ళు ఏదైనా దాచిపెడుతురు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు దాచిపెడుతురు, వీళ్ళ అత్తగారు దాచిపెడుతురు. ఇంకోటి దయాకర్ మాట్లాడితే అసలు నిజాలు బయటకు వస్తాయి. దయాకర్ అయితే అంటే డిప్రెషన్లోకి వెళ్ళిండు, పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మన ఇంటర్వ్యూ దాంట్లో కూడా మనం వెళ్ళినప్పుడు మనం చూపించడం జరిగింది. అది నిజమా అబద్ధమా, లేకుంటే ఆయన నిజంగా యాక్టింగ్ చేస్తుండా, నిజమై ఉంటుందా, నిజంగా లవ్ చేసి అంటే ప్రేమిస్తే మూవీలాగా హీరోలాగా పిచ్చోడయ్యిండా, ఇవన్నీ మనకు అసలు ఇవన్నీ క్వశ్చన్ మార్కులే. బట్ ఇట్లా శృతికి జరిగినట్టు ఇంకో చెల్లకు జరగొద్దని చెప్పేసి నా మనస్ఫూర్తి ఈ శివ స్టూడియోస్ త్రూ ఆ దేవుని నేను కోరుకుంటున్నా. శృతి చెల్లకి ఆత్మ శాంతించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్తారన్నా? ఓకే, ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు, ఇక అంతా బాధల్లో ఉన్నాం కాబట్టి ఇక అదే అమ్మాయి మన మధ్య లేకపోవడం అది చాలా బాధాకరం. ఇప్పుడు చాలామంది నాకు కూడా ఎంతోమంది ఫోన్ చేసి నీకెందుకు వచ్చింది అని చెప్పి చాలా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నువ్వు ఎంత పోరాటం చేసినా అమ్మాయికి న్యాయం జరుగుతుందా, ఎందుకు ఇంత పని నాకు నా పనులని పక్కన పెట్టుకొని ఇంత కష్టపడి 1 వీక్ నుంచి స్ట్రగుల్ చేస్తున్నాం, కానీ ఇంత కష్టపడి మనం నిజాయితీగా పోరాటం చేసినా కానీ అమ్మాయికి నిజమైన నివాళులు అర్పించలేకపోయినాం. అది బాగా. అయితే ఇంకో క్వశ్చన్ అంటే మీ పర్సనల్ గురించి అడుగుదాం అనుకుంటున్నా. అయితే ఇప్పుడు మీరు సాంగ్స్ కూడా అంటే తినకు అవకాశం ఇద్దాము, తిని కూడా ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళాలని చెప్పేసి మీరు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి కూడా ఇప్పుడు మీరు సాంగ్స్ చేయించారంట, నెక్స్ట్ ఇప్పుడు ఏదో చేయబోతున్నారంట. సో ఇదంతా ఇప్పుడు బ్రేక్ అయింది కదా, ఎట్లన్నా? ఇక బ్రేక్ అయింది, ఇప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు అంటే ఈ అమ్మాయి శృతి అని కాదు, చాలామంది కొత్త వాళ్ళని ఇంట్రడక్షన్ చేయాలనేదే మా ప్రధాన దర్వాజా ప్రొడక్షన్స్ వాళ్ళ థీమ్. ఓకే, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి, ఆ ప్రాంతంలో ఒక ప్లాట్ఫామ్ నిర్మాణం చేయాలి, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి అనేది దర్వాజాలో ఛానల్ వాళ్ళ థీమ్. ఓకే, దర్వాజా అంటే వెల్కమ్, ఓపెన్ ఉన్నాయి రండి అన్నట్టు. ఓకే, గేట్వే ఫర్ న్యూ టాలెంట్ అని దర్వాజా.
ఆ ఛానల్ వాళ్ళ టీం యొక్క నేను దాంట్లో ఒక ప్రాజెక్టుకు టోటల్ ఒక 10 ప్రాజెక్టులు వాళ్ళకి చేసి పెట్టాలి. లిరిక్ రైటర్గా, కంపోజింగ్గా, ఎవ్రీథింగ్ వాళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వాలి. అట్లా నేను చేసిన ఈ 2-3 ప్రాజెక్టులోకి మంచి సపోర్ట్గా, అంటే వాళ్ళు నాకు రెవెన్యూ కావాలి. సో దీంతో పాటు ఇంకా కొంత కళాకారులను కూడా నేను ఇంట్రొడక్షన్ చేసిన వాళ్ళని అవుతున్నా. వాళ్ళ అందరికీ సేఫ్ జోన్లో ఉంటుంది, ఒక కుటుంబంలాగా ముందుకు పోతాం అనేటువంటి ఆలోచనలో ఈ స్టెప్ తీసుకున్నాం. దానికి ఆద్యం పోసింది మన బోడపట్ల లక్ష్మణ్ అని దుబాయ్లో ఉంటాడు. అన్న దుబాయ్లో ఉంటాడు. అట్లనే ముస్లిం సంజీవ్ గౌడ్ అని మా ప్రాంతం, వీళ్ళిద్దరు అట్లనే రెడ్డి రణ యాదవ్ అని, వీళ్ళ కాంబినేషన్లోనే అది నిర్మాణం చేసిరు. చేసి ఇక దానికి కర్త కర్మక్రియ మన మీద బాధ్యత పెట్టారు. దాన్ని ఎట్లా డిజైన్ చేస్తే వచ్చి అని చెప్తే దాన్ని అట్లా స్టెప్ తీసుకోవడానికి కొత్త వాళ్ళకి ఇద్దామని చెప్పి అందులో శృతి ఆ రోజు పెరడి సాంగ్స్ విన్న తర్వాత అట్లా చేసుకుంటూ ముందుకు పోయడం జరిగింది అట్లా. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టులు ఒప్పుకున్న తర్వాత దాదాపు ఎక్స్పెన్సివ్ అయింది, పెట్టినాం. ఈ నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయి చనిపోతే ఇప్పుడు షూటింగ్ కూడా సాంగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇదే వీక్లో. చెప్పినా కూడా తనకు కూడా ఆ దయాకర్ వాళ్ళు అన్నప్పుడు చేద్దామంటే ఈ వీక్లో వేసేద్దామన్నా అన్నారు. చూసి కట్ చేస్తే 1 వీక్ అవుతుంది. సో నీకు మాట కూడా ఇచ్చింది షూట్ చేద్దామని. ఎస్, వీళ్ళు అందరూ బాండింగ్ ఎంత హ్యాపీగా మాట్లాడుకున్నాం ఆ రోజు. సాంగ్ రికార్డింగ్ అవుతున్న క్రమంలో దయాకరు ఆ శృతి వాడుతున్నప్పుడు వీడియో షూట్ చేసుకోవడం, మమ్మీ మమ్మీ అనడం, తర్వాత అమ్మాయిని ఇప్పుడు పాట పాడుతున్నప్పుడు 2 సాంగ్స్ పాడింది అమ్మాయి. పాడినప్పుడు గొంతు ఎండిపోయినప్పుడు మమ్మీ వాటర్ అనుకుంటా వాటర్ ఇవ్వడం. దయాకరు వాళ్ళకి మరి వాళ్ళు అట్లే ఉన్నారు కదా, ఫుడ్ తినలేరు వీళ్ళు. ఫుడ్ తినకపోతే మరి ఏమన్నా తీసుకురాపో అని అంటే డబ్బులు ఇస్తే ఆయన జ్యూస్ తీసుకొచ్చింది. జ్యూస్ తీసుకొచ్చి వీళ్ళందరికీ తాగిపించడం. ఆయన జ్యూస్ ఒక్కడ కింద పోయింది అక్కడ, దాన్ని వీళ్ళే కామెడీగా ఒకటి టవల్ తీసుకొచ్చి కవర్ చేసి చూస్తుండ అంత హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళు ఇలా యాక్సిడెంట్గా చనిపోవడం ఇంకా బ్యాడ్ లక్. అదే నిజంగా బ్యాడ్ లక్. ఇక శృతి గురించి ఇదే ఫైనల్ వీడియో, ఇంకా శృతి గురించి ఇంకా వీడియోలు చేయము, ఎందుకంటే చేస్తే అక్కడ కంక్లూజన్ అంటే తనకి ఏదైనా న్యాయం చేసినట్టన్నా ఉండాలి. కాబట్టి మేము ఏం న్యాయం చేయలేము. ఇక వాళ్ళందరూ ఒకటైనప్పుడు మేము చేయడానికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు డిసిజన్ తీసుకున్నప్పుడు మనం చేయగలుగుతాం. అదే ఇప్పుడు మనం చాతగాక పక్కన పోలే, ఇప్పటికి కూడా నౌ స్టిల్ వాళ్ళు. ఎందుకంటే ఒకటి శృతి ఆత్మకు శాంతి చేకూరాలి అంటే నిజంగా మిస్టరీ వీడాలి. దాని వెనుకున్నటువంటి కారణాలు బయటపడ్డప్పుడు అమ్మాయికి నిజంగా గణనీయాలు అర్పించినట్టు, ఆత్మశాంతికి కలిగినట్టు. అయితే ఇప్పుడు వాళ్ళని ఆ మిస్టరీ వీడాలంటే వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడదామన్నా వాళ్ళు లేరు, ఇప్పుడు లాగ్లు వేసుకొని పరారిలో ఉర్రంట. సో ఇక మనం ఏం చేయలేం కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.